కార్మికుల కన్నా తక్కువ ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించారు, పర్మనెంట్ కార్మికులు కూడా తొలగించారు, నిర్వహణ లోపం కూడా ఉంది, అందుకే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తే తక్కువ మంది ఉన్నారు కనుక ఈ ప్రమాదం జరగలేదు. ప్రాసెస్ లో ఎలాంటి ల్యాబ్స్ లేదు, డీవియేషన్ లేదు. ఇది పాట్ నుంచి అది కక్కింది. ఎందుకు కక్కిందంటే తెలియదు. ఇన్ఫాక్ట్ ఎక్కువ మంది దాని కింద ఉంటే చనిపోయే పరిస్థితి, ప్రమాదం ఉండేది. సో ఇది ప్రాసెస్ లోపాలు ఎక్కడ జరగలేదు. నంబర్ 2, లోపల కార్మికులు కూడా కలిసారు. వాళ్ళు కూడా నేను సమాధానం చెప్పాను. ఏమన్నానంటే ఇతర ఫ్యాక్టరీలు, ఎందుకంటే ఇదే టెక్నాలజీ, దీనికన్నా వెనకబడిన టెక్నాలజీలు ఉన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. అదే టైంలో వచ్చినాయి 4-5 స్టీల్ ఫ్యాక్టరీలు భారతదేశానికి. రష్యన్ టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ మనం హైదరాబాద్లో కట్టిన ఇల్లు, ఉండవల్లో, ఇప్పుడు అమరావతిలో మేము కట్టే 2 ఇల్లు కూడా విశాఖ స్టీల్ వాడే కడుతున్నాం. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, స్ట్రెంత్ బాగుంటుంది, టెక్నాలజీ మంచిదని అందరూ బలంగా నమ్ముతూ టెస్ట్ కూడా చూపిస్తుంది. సో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కమిటీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చేసి తగిన చర్యలు మేము తీసుకుంటాం. ఇది ఇంకోసారి జరగకూడదు అంటే అది ఎందుకు కక్కిందనే తెలుసుకోవాలి. మేము కింద ప్రాసెస్ లోపాలు జరిగితే మీరు అనేది కరెక్ట్, కానీ ఇక్కడ ప్రాసెస్ లోపం జరగదు. కెమికల్ రియాక్షన్ అంతా ముందల స్టేజ్లో జరిగిపోతుంది. ఫైనల్ మెటల్ వచ్చి ఇక్కడ నుంచి ఒక క్యూబ్ గా తయారయ్యి రన్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. దాని తర్వాత ఇంకా మిగతా ప్రోడక్ట్స్ తయారవుతాయి. సో ఇక్కడ ఎలాంటి కంటామినేషన్ జరిగేదానికి, కెమికల్ ప్రాసెస్ లో తప్పు జరిగేదానికి లేదు. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరు. అక్కడ పనిచేసిన కార్మికులకు తెలియదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేసిన వాళ్ళు అన్నారు, సార్ మొదటిసారి జరుగుతుంది. సెక్షన్ ఇన్ఛార్జ్ 92 నుంచి పనిచేస్తున్నారు, ఆయన ఎప్పుడు చూడలేదు. సో ఎక్స్పర్ట్స్ కే తెలియదు ఇది ఇక్కడ పనిచేసిన కార్మికులకి పర్యవేక్షణలో ఉన్న లీడర్షిప్ కూడా తెలియదు. అందుకే ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఎక్స్పర్ట్స్ వస్తే వాస్తవాలు తెలుసుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం. అది అన్న ఒకటి 4 గంటల 10 నిమిషాలకి జరిగింది. ఇక్కడ ఉన్న 8 అంబులెన్సెస్ కూడా ఇమ్మీడియట్ గా వెళ్ళినాయి. వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా తరలిస్తాం జరిగింది. ఇది ఆసుపత్రులకి ఇమ్మీడియట్ గా తరలిస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా కలెక్టర్ గారు వచ్చారు, సిపి గారు వచ్చారు, హోంమంత్రి గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఇక్కడ కుమారస్వామి గారు నేను రాత్రి వచ్చారు సార్. జరిగిన 12 hours కూడా జరగల. 4 గంటల 10 నిమిషాలు జరిగితే ఆయన సుమారుగా 10 కల్ దిగారు. 6 గంటల్లో కుమారస్వామి గారు స్వయంగా వచ్చారు. నేను నిన్న సాయంత్రం వచ్చారు రష్యా నుంచి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికో ప్రకటించడానికి కేవలం అదొకటే కాదు మా బాధ్యత. కుటుంబాలను ఆదుకోవాలి, కార్మికులతో అండగా నిలబడాలి, ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో ఎలా ప్లాంట్ని ముందలు తీసుకెళ్లాలి, ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరి పైన ఉంటుంది. సో దానికే మేము అందరూ వచ్చింది. అదే సార్, మీరు మళ్ళీ ఒకే మాట అంటున్నారు, కార్మిక సంఘాలు అంటున్నారు. ఒక విషయం చెప్తున్నా, విశాఖ ఉక్కుని కాపాడుకుంది మేము. గతంలో ఎప్పుడన్నా క్యాప్టివ్ మైన్ ఉందా? విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్ ఎప్పుడన్నా ఉందా? ఈ రోజు కూడా ఇక్కడికి వస్తున్న ఉక్కు ఫ్యాక్టరీలు అన్నిటి కూడా స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ NMDC టైప్ తో వస్తున్నాయండి. మార్కెట్ ప్రైస్, ఇది ప్రైవేట్ సెక్టర్ కానీ ఎవరికైనా కానీ మార్కెట్ ప్రైస్. ఈ రోజు మేము కారులో వస్తుంటే ఒక ప్రతిపాదన వచ్చింది, స్లరీ పైప్ లైన్ నుంచి విశాఖ ఉక్కు కూడా ఇవ్వాలి. కానీ దాని గురించి ఏనాడు ఏ కార్మిక సంఘ నాయకుడు మాట్లాడరే. కార్మికులు మాట్లాడుతున్నారు. నన్ను అడిగారు ఒక కార్మికుడు, అన్న మీరు దీన్ని కూడా స్లరీ పైప్ లైన్ వేస్తే బాగుంటుంది. నన్ను అడిగింది ఒక పని చేస్తున్న కార్మికుడు. తప్పనిసరిగా చేద్దాం, 100% చేయాలి. దానికి ఎక్కువ మనకి రైల్వే సైడింగ్ అన్ని కూడా ప్రాబ్లం లేదు. మనకి స్లరీ పైప్ లైన్ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇదే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వెళ్ళింది, అద్భుతంగా చేసింది. సుమారుగా 10,000 కోట్ల FD ఉండేది ఒక దశలో. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఇదే ఇప్పుడున్న కార్మిక సంఘ నాయకులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నా, మీరు డబ్బులు తీసుకెళ్లి వేరే రాష్ట్రాలు ఖర్చు పెట్టారు, బరేలి అక్కడ ప్లాంట్ పెట్టుకోరు, ఇక్కడ పెట్టదు అన్నట్లు మీరు డబ్బులు పెట్టచ్చు కదా స్వామి. విశాఖకు డబ్బులు తీసుకెళ్లి పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు, నష్టాల్లో కూరుకుపోయింది. 15,000 కోట్లు, ₹1 ₹2 కాదు. ఇది కేవలం కార్మికుల డబ్బులే కాదు, అందరి డబ్బులు. భారతీయులు అందరూ వాళ్ళు పన్ను కడితే కదా ఇది తీసుకొచ్చి పెట్టాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్. మనం కాపాడుకున్నాం, కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ వేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే
ఆ డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని? అదా మా బాధ్యత? నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది? ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది, దాన్ని కుడించమంటారు? లేదు. మేము ఇంకోటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలుగా ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చిన ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతూ ఉంటున్నారు, కానీ సొంత గనులు కేటాయించుకుంటే అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు ప్రశ్న ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను, నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను, ఒక్కళ్ళు చేతులు ఎత్తాలి. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తాలి. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ స్టిల్, మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాం దీనికి. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు, అంటే మీరు సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటున్నారు కానీ జనరల్ నేను జస్ట్ ఒక పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేము. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికే మేము సంపూర్ణ సర్వప్రయత్నాలు చేస్తాం. మీరేదో అడుగుతున్నారు మేడం? సార్, టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికులు, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన కారణం వాళ్ళు అంటున్నారు మేడం. ఇది ఇంత మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే, ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు నేను. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను, లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. సో నేను అందుకని అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత నేను ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు, ఇది చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధతతో చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని వాటితో మాట్లాడతాం. రూర్కెలా లాంటి స్టీల్ ప్లాంట్ చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి, ఎక్కడా లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నేతలు చెప్తున్నారు, కార్మికులు కూడా ఆందోళన. దీన్ని ఎలా చూడొస్తారు మీరు? నేను స్టీల్ ప్లాంట్ కార్మికులు, మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే, సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప, మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుంభక, ఇవి నేను వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే, ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కళ్ళు చేయు చూపులు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే ఆర్ షన్ అవే ఫ్రమ్ దిస్. కనీసం సార్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ని డిప్లాయ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది, చనిపోయినటువంటి వాళ్ళలో కూడా అట్లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఈ
ఎంప్లాయీస్ విషయంలో కొంత అలసత్వం వహిస్తుంది అనేది ప్రధానమైనటువంటి విమర్శ. దీని మీద అసలు ఏమన్నా మేనేజ్మెంట్ మాట్లాడడం కానీ అంటే ఇవన్నీ సార్ ఇవన్నీ కూర్చోబెట్టి మనం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడతాం సార్. సంఘటన జరిగినప్పుడు అన్నీ బయటకు నేను ఏమంటానంటే హూ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడ మీరు చెప్పండి. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? కార్మిక సంఘాలు, యూనియన్స్ వాళ్ళ పనులు సరిగ్గా చేస్తున్నాయా లేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడాల్సింది. వాళ్ళు ఆ రోజు నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కడు నేను ఇదే చెప్పాను, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే మన అందరం కింద పెడతాం, మీద పెడతాం, వెళ్తాం, 10 సార్లు ఒక నెగోసియేషన్ జరుగుతాయి. అసలు సమస్యని మీరు ఇవన్నీ చెప్పకుండా మీకు అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక లాజికల్గా ఒక రేషనల్గా మాట్లాడకుండా పూర్తి ఎమోషన్ మీదను ఇలా కూర్చొని మాట్లాడితే కాదు. కూర్చోబెట్టి లాగ్ బుక్స్ తీసుకోవాలి, ఏమేమి జరిగినాయి, నిజంగా మీరు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ని పెంచి స్కిల్డ్ లేబర్ని లేకుండా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం ఆఫ్ ద హ్యాండ్ ఇలాగ మనం కూర్చొని ఇది మీడియా ట్రయల్ కాదు, లేదంటే సోషల్ మీడియా ట్రయల్ కాదు. ఇట్ షుడ్ బి అ వెరీ డీప్ ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ విత్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ టు హ్యాపెన్. దీనికి పొలిటికల్ విల్ ఉండాలి. దీనికంటే మేము పొలిటికల్ నేను ఈ రోజుకి చెప్తాం కదా, ఇండివిజువల్గా మేము యాజ్ జనసేన పార్టీ ఈరోజు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా కానీ మేము ఎక్కడ దీన్ని షన్ చేయట్లేదు. మోర్ దెన్ విల్లింగ్ టు అండర్స్టాండ్, మోర్ దెన్ మేము పదే చెప్పాం కేంద్ర ప్రభుత్వానికి, ఏది అధికారంలో లేనప్పుడు చెప్పాం, ఇది మీరు దయచేసి దీన్ని ఇది ఒక హార్డ్ కోర్ మేము త్యాగాలతో వచ్చింది, ఇది మీరు దయచేసి దీన్ని చూడండి అంటే మేము దాన్ని స్ఫూర్తిని వాళ్ళు గౌరవించారు. ఈరోజు ఉంది అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది కూడా ఒక నిజంగా అన్డ్యూ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా నిబద్ధతతో కూర్చొని చేయాలి సార్. చాలా కన్సల్టేషన్స్, చాలా డెలిబరేషన్ జరగాల్సిందే. అందుకని నాకు స్టీల్ ప్లాంటు చాలా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది మా అందరి ఆకాంక్ష.